వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఇంకో కొత్త నోటిఫికేషన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో గతంలో అయితే మనకి క్లియర్గా గ్రూప్ 1కి సంబంధించి కానీ SI కానిస్టేబుల్కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 by 1 అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి గ్రూప్ 4కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 4 ఉద్యోగాలు 9,000 ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ అంటూ దీనికి సంబంధించి క్లియర్గా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. HOD విభాగంలో డిగ్రీ విద్యా అర్హత అనమాట. అదేవిధంగా మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్ గతంలో అనుమతించిన నిలిపివేసిన రాష్ట్ర సర్కార్ అంటే దీనికి సంబంధించి గ్రూప్ 4కి సంబంధించి 10 years తర్వాత 2012లో గతంలో వదలడం జరిగిందనమాట. ఇప్పుడు గ్రూప్ 4కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి నియామకాలే లాస్ట్ అనమాట. 2012 అంటే అప్పుడు బైఫర్కేషన్ అనేది జరగలేదు. సో 2014లో మనకి ఎప్పుడైతే విభజన జరిగిందో దాని తర్వాత తాజాగా వివిధ శాఖలు మొత్తం క్రోడీకరించి 9,168 వేకెన్సీకి సంబంధించి గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేసిందనమాట. సో దీనికి సంబంధించి సిలబస్ కానివ్వండి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఈ నెలాఖరు చివరిలోగా డిసైడ్ చేసి దీని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచనలు అయితే చేయడం జరిగింది. ఇక విద్యార్హత మార్పు అంటూ గ్రూప్ 4 అప్లై చేసుకునే విద్యార్థుల్లో కీలక మార్పులు తీసుకురావాలన్నారు. ఇక గతంలో గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. తెలంగాణ ప్రభుత్వం వాటిని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 4లోనూ విద్యార్హతను మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం HOD విభాగాలు గ్రూప్ 4 నియామకాలకు డిగ్రీ విద్యార్హత తెరిచారు. సాధారణ పోస్టులకు మాత్రం ఇంటర్ ప్రామాణికంగా ఉంటుంది. ఇక గ్రామ స్థాయిలో గ్రూప్ 4 ఉద్యోగులు 10th క్లాస్ విద్యార్హతగా పరిగణించనున్నమాట. HOD విభాగాలు అయితే LD జూనియర్ స్టెనో పోస్టులకు సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపబడిన సంస్థ ఏదైనా సమానమైన అర్హత అయితే మన క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. దేశంలో ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీ ఈ పోస్టులు ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించారు. ఇక గ్రూప్ 4 పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 44 years ఉండగా బీసీలకు వయో సడలింపు 3 years, SC STలకు అయితే 5 years, దివ్యాంగులకు 10 years అయితే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక TSPSC వివరాల ప్రకారం గ్రూప్ 4 పోస్టులో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఇక ఇరిగేషన్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ కానివ్వండి, డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసులో టైపిస్ట్, డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసులో జూనియర్ స్టెనోగ్రాఫర్, రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనోగ్రాఫర్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో టైపిస్టు, ఇరిగేషన్లో జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ శాఖలో టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు, గ్రామ రెవెన్యూ అధికారి, సో ఇది VRO అనమాట, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఇంకా గ్రామ రెవెన్యూ సహాయకుడు, తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో JA డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జూనియర్ అసిస్టెంట్, అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేవాటికి మొత్తం 9,000 వరకు వీటిని రిలీజ్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి దాదాపు 10 లక్షల పైగా అప్లికేషన్స్ వస్తే ఏం చేయాలి, 10 years తర్వాత ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో రిలీజ్ చేయబోతున్న సందర్భంగా HOD విభాగాలు అయితే డిగ్రీ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయిలో అయితే ఇంటర్మీడియట్, గ్రామ స్థాయిలో అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో చాలామంది నిరుద్యోగులు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వెయిట్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేసినటువంటి ప్రకారం 80,000 జాబులకు సంబంధించి 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. మన గ్రూప్ 1 కానివ్వండి, SI కానిస్టేబుల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక మనకి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 13,000 పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా త్వరలో జాబ్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాం. వీటిలో అటెండర్ కానివ్వండి, అదేవిధంగా స్టెనోస్ కానివ్వండి, MNO కానివ్వండి, FNO, ఈ పోస్ట్ మార్టం అటెండర్, ఇట్లా రకరకాల 10th క్వాలిఫికేషన్తో కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ 4 స్థాయికి సంబంధించిన పోస్ట్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది వీళ్ళని త్వరగా ఈ నెల ఎండింగ్ కల్లా దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ విధానం, క్వాలిఫికేషన్ అనేది ఎవరెవరికి కేటాయించాలి, ఏ జాబులకి ఏ క్వాలిఫికేషన్ కేటాయించాలి, ఏ విధంగా నిర్వహించాలి, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది ప్రజెంట్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ నెల ఎండింగ్ కల్లా దీనికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఈ నోటిఫికేషన్ సంబంధించి, ఇదే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మనం క్లియర్గా చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.